హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? డెక్సామెథసోన్ సైక్లోఫాస్ఫమైడ్ పల్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లార్జ్ సుప్రాఫార్మకలాజికల్ డోసెస్ అంటే థెరప్యూటిక్ డోస్ కంటే చాలా ఎక్కువ డోసేజ్, లార్జ్ డోసేజ్, సుప్రాఫార్మకలాజికల్ డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ని ఇన్ అన్ ఇంటర్మిటెంట్ మేనర్లో ఇస్తాం. అంటే హై డోసెస్ ఇచ్చాక గ్యాప్ ఇచ్చి మళ్ళీ హై డోసెస్ ఇస్తాం ఇంటర్మిటెంట్ మేనర్లో. దీన్నే మనం పల్స్ థెరపీ అని అంటాం. ఎందుకు ఇస్తాం? టు ఎన్హాన్స్ ద థెరప్యూటిక్ ఎఫికసీ. థెరప్యూటిక్ డోసేజ్ కన్నా చాలా ఎక్కువ ఇచ్చి థెరప్యూటిక్ ఎఫికసీని పెంచుతాం. టు రెడ్యూస్ సైడ్ ఎఫెక్ట్స్. ఇచ్చి చాలా రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తాం. వేర్ అండ్ ఆల్ డీసీపీ పల్స్ ఈస్ యూజ్డ్ ఫెంఫిగస్ వల్గారిస్ అండ్ ఫోలియేషియస్, పయోడర్మా గ్యాంగ్రినోజం, డర్మాటోమయోసైటిస్, డేరియర్స్ హెయిలీ, disseminated porokeratosis and prurigo nodularis, systemic sclerosis SLE mainly, bullous SLE, scleroderma, sarcoidosis, generalized morphia. వీటన్నిటిలో డెక్సామెథసోన్ పల్స్ యూజ్ చేస్తాం. P for pemphigus, P for pyoderma, S systemic sclerosis, SLE, scleroderma, sarcoidosis, generalized morphia, dermatomyositis, Darier's, disseminated porokeratosis, prurigo nodularis. ఒక్క పల్స్ 3 days ఉంటుంది. ఐవి ఇస్తాం. హై డోసేజ్ ఆఫ్ డెక్సా, దట్ ఈస్ 100 mg డెక్సా ఇన్ 5% డెక్స్ట్రోస్ ఇన్ 500 ml. స్లో ఇన్ఫ్యూషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 hours consecutively for a 3 days. Day 1, Day 2, Day 3 కంటిన్యూస్గా డెక్సా 100 mg లార్జ్ డోసేజ్ డెక్స్ట్రోస్లో ఇన్ఫ్యూజ్ చేస్తాం. వై నాట్ ఇన్ నార్మల్ సెలైన్? స్టిరాయిడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే సోడియంని పెంచుతుంది, పొటాషియంని తగ్గిస్తుంది. ఆల్రెడీ ఎన్ఎస్లో ఎన్ ఫర్ సోడియం ఉంటుంది. సో ఎన్ఎస్లో కాకుండా డెక్స్ట్రోస్లో ఇన్ఫ్యూషన్ పెట్టుకుంటాం. సెకండ్ డే మాత్రమే డెక్సాతో పాటు అదే ఇన్ఫ్యూషన్లో 500 mg సైక్లోఫాస్ఫమైడ్ ఇంజెక్ట్ చేసి అదే సొల్యూషన్లో ఇచ్చేస్తాం. సెకండ్ డే మాత్రం. డే 3 అగైన్ ఓన్లీ డెక్సా 100 mg ఐవి స్లో ఇన్ఫ్యూషన్. పల్స్ పీరియడ్ అయిపోయింది 3 days. ఎవ్రీ ఫస్ట్ 3 days ఆఫ్ ఎవ్రీ మంత్. Day 1, Day 2, Day 3 ఆఫ్ ఎవ్రీ మంత్. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ వచ్చే వరకు గ్యాప్ ఇస్తాం. ఆ గ్యాప్ పీరియడ్నే నాన్ పల్స్ డేస్ అని అంటాం. ఈ నాన్ పల్స్ డేస్లో ఇన్ బిట్వీన్ ద పల్సెస్లో 50 mg సైక్లోఫాస్ఫమైడ్ ఓరల్గా వెరీ లో డోసేజ్ ఇస్తాం. హై డోసేజ్ ఆఫ్ పల్స్ ఫస్ట్ Day 1, Day 2, Day 3 అయిపోయింది. గ్యాప్ పీరియడ్లో లో డోసేజ్ ఆఫ్ 50 mg సైక్లోఫాస్ఫమైడ్ పెట్టుకుంటాం. ఇలా ఎన్ని పల్సెస్ ఇస్తాం, అసలు ఎన్ని రోజులు ఇస్తాం? 4 phases ఇస్తాం. Phase 1 టిల్ లీషన్స్ రిజాల్వ్డ్. ఎన్ని రోజులైతే అన్ని రోజులు, లీషన్స్ రిజాల్వ్ అయ్యే వరకు. మ్యాక్సిమం పీరియడ్ 12 months వరకు చూస్తాం. డెక్సామెథసోన్ సైక్లోఫాస్ఫమైడ్ పల్స్, ఇన్ బిట్వీన్ పల్సెస్ ఓరల్ సైక్లోఫాస్ఫమైడ్ రెండు కూడా పెట్టుకుంటాం. లీషన్స్ అన్నీ తగ్గిపోయాయి. నెక్స్ట్ Phase 2కి వెళ్తాం. Phase 2లో కూడా సేమ్, లీషన్స్ తగ్గిపోయినా సరే డెక్సామెథసోన్ సైక్లోఫాస్ఫమైడ్ పల్స్, ఇన్ బిట్వీన్ పల్సెస్ ఓరల్ సైక్లోఫాస్ఫమైడ్ రెండు కూడా పెట్టుకుంటాం ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 9 months. ఆ తర్వాత Phase 3 9 months తర్వాత ఇంకో 9 months ఓన్లీ ఓరల్ సైక్లోఫాస్ఫమైడ్. ఇక్కడ డెక్సాని రిమూవ్ చేసేసాం. ఓన్లీ ఓరల్ సైక్లోఫాస్ఫమైడ్. ఓరల్ సైక్లోఫాస్ఫమైడ్ లో డోస్ 50 mg. నెక్స్ట్ Phase 4. ఇక్కడ ఓరల్ సైక్లోఫాస్ఫమైడ్ కూడా ఆపేసి మానిటరింగ్ మాత్రమే చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ వన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. సైడ్ ఎఫెక్ట్స్ స్టిరాయిడ్స్ వల్ల ఏమన్నా
సైడ్ ఎఫెక్ట్స్ వచ్చుంటే వాటిని మానిటర్ చేసుకుంటాం. తిరిగి లీషన్స్ ఏమైనా వస్తుందా, రిలాప్స్ ఏమైనా అవుతుందా మానిటర్ చేసుకుంటాం. డ్యూరింగ్ డీసీపీ ఏమేమి మానిటర్ చేస్తాం? బ్లడ్ షుగర్స్, బ్లడ్ ప్రెషర్. ఎందుకు? స్టిరాయిడ్స్ వల్ల షుగర్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళల్లో ఇవ్వకూడదు కాబట్టి ఎక్కువ ఉన్న వాళ్ళల్లో బ్లడ్ ప్రెషర్, షుగర్స్, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ. ఎలక్ట్రోలైట్స్ ఆల్రెడీ చెప్పాను, సోడియం పెరుగుతుంది, పొటాషియం తగ్గుతుంది. సో ఎలక్ట్రోలైట్ మానిటరింగ్ చేసుకోవాలి. పొటాషియం చాలా తగ్గితే కార్డియాక్ టాక్సిసిటీ వచ్చి అరిథ్మియా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఎల్డర్లీ పీపుల్లో ఈసీజీ కార్డియాక్ మానిటరింగ్ చేసుకొని ఒకవేళ అరిథ్మియా డెవలప్ అయితే ఇమ్మీడియట్గా వీ హ్యావ్ టు స్టాప్ ద ఇన్ఫ్యూషన్. అండ్ యూరిన్ రొటీన్. ఎందుకు? మెయిన్గా సైక్లోఫాస్మైడ్ వల్ల హెమరేజిక్ సిస్టైటిస్ వస్తుంది. హెమచ్యూరియా ఉందో లేదో చూసుకోవడానికి. డిఏపి డెక్సామిథసోన్ అజాథయోప్రిన్ పల్స్. ఒకవేళ సైక్లోఫాస్ఫమైడ్ కనుక కాంట్రా ఇండికేషన్స్ ఉంటే యాజ్ అన్ ఆల్టర్నేటివ్ అజాథయోప్రిన్ 50 mg సేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఓరల్ సైక్లోఫాస్ఫమైడ్ ఇన్ బిట్వీన్ పల్సెస్ నాన్ పల్స్ డేస్లో పెట్టుకుంటాం. ఎక్కడ? వేర్ సైక్లోఫాస్ఫమైడ్ ఈజ్ కాంట్రా ఇండికేటెడ్. ఎక్కడెక్కడ కాంట్రా ఇండికేటెడ్? ఎందుకు? ప్రెగ్నెన్సీలో, బికాస్ ఇట్ ఈస్ ఏ టెరాటోజన్. లాక్టేషన్లో దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవన్నీ బేబీకి రాకుండా, ఎందుకంటే ఇది బ్రెస్ట్ మిల్క్లో సెక్రీట్ అవుతుంది. బోన్ మ్యారో సప్రెషన్, కార్సినోజన్, నెఫ్రోటాక్సిక్, కార్డియోటాక్సిక్. అన్మ్యారీడ్ బోత్ మేల్స్లో ఫిమేల్స్లో అన్మ్యారీడ్ వాళ్ళలో రిలేటివ్లీ కాంట్రా ఇండికేటెడ్, ఎందుకంటే ఇది గొనాడోటాక్సిక్. అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. సైక్లోఫాస్ఫమైడ్ స్టిరాయిడ్స్ కలిపించినప్పుడు ఫ్లూయిడ్ రిటెన్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్సివ్స్లో ఇచ్చి ఇంకా హైపర్ టెన్షన్ రాకుండా ఇట్స్ ఏ రిలేటివ్ కాంట్రా ఇండికేషన్. అప్పుడు మనం అజాథయోప్రిన్ పల్స్ పెట్టుకుంటాం. డెక్సామిథసోన్ మెథోట్రిక్సేట్ పల్స్. మెథోట్రిక్సేట్ పల్స్ ఎప్పుడు ఇస్తాం? ఒకవేళ డెక్సామిథసోన్ సైక్లోఫాస్ఫమైడ్ పల్స్కి, డెక్సామిథసోన్ అజాథయోప్రిన్ పల్స్ కూడా ఫేజ్ 1లో 12 monthsలో లీషన్స్ రెజాల్వ్ అవ్వకపోతే అప్పుడు యాజ్ అన్ థర్డ్ ఆప్షన్ డెక్సామిథసోన్ మెథోట్రిక్సేట్ పల్స్ 7.5 mg ఇన్ 3 divided doses, అంటే 2.5 mg 2.5 mg 2.5 mg ఎవ్రీ 12th hourly, వీక్లీ వన్స్ ఇన్ బిట్వీన్ పల్సెస్. ఇక్కడ డెక్సా మాత్రమే డే 1 డే 2 డే 3 పల్స్ పోతూ ఉంటుంది. ఇన్ బిట్వీన్ పల్సెస్ మెథోట్రిక్సేట్ ఎవ్రీ వీక్ పెట్టుకుంటాం. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైక్లోఫాస్ఫమైడ్. ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్గా కిడ్నీస్, మెయిన్గా బ్లాడర్, కిడ్నీ కాదు బ్లాడర్. హెమరేజిక్ సిస్టైటిస్. దీనికి ట్రీట్మెంట్ హైడ్రేషన్ అండ్ మెస్నా. ఐవి పెట్టుకుంటాం. మెస్నా. గొనాడోటాక్సిక్ అని ఆల్రెడీ చెప్పాను. ఏం చేస్తుంది ఇది? అజూస్పర్మియా, ఆలిగోస్పర్మియా ఇన్ మేల్స్ అండ్ మెనోరియా, ఓవేరియన్ ఫెయిల్యూర్ ఇన్ ఫిమేల్స్, డిఫ్యూజ్ హైపర్ పిగ్మెంటేషన్, హెయిర్ లాస్, హెపటోటాక్సిసిటీ, కార్డియోటాక్సిసిటీ. సైక్లోఫాస్ఫమైడ్ వల్ల, స్టిరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకు తెలిసిందే. యాక్నీ, గ్యాస్ట్రైటిస్, షుగర్ లెవెల్స్ పెరగడం, హైపర్ టెన్షన్, ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల, ఎక్సోజినస్ కుషింగ్ సిండ్రోమ్, క్యాటరాక్ట్. సో మానిటరింగ్ ఫేస్లో ఉన్నప్పుడు ప్రతి ఇయర్ ఐ చెకప్, బోన్ మినరల్ డెన్సిటీ, బోన్ ఎక్స్రేస్, బోత్ పెల్విస్, ఎవాస్యులర్ నెక్రోసిస్ జరిగిందా లేదా చూసుకోవడానికి, బోన్ మినరల్ ఆస్టియోపోరోసిస్ జరిగిందా లేదా చూసుకోవడానికి, ఇంక్రీస్డ్ ఛాన్సెస్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అండ్ స్పాంటేనియస్ రప్చర్ ఆఫ్ ఎకిలిస్ టెండాన్. ఇవన్నీ కూడా డీసీపీ సైడ్ ఎఫెక్ట్స్. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా. దస్విదానియా.